ఒకటేసారి ఇట్లా చేంజ్ అయిపోయింది మొత్తం. బయటికి వెళ్ళాక నేను వెళ్ళి వెళ్తాను, ఇక్కడ స్టక్ అయిపోతాను. ఇప్పుడు లైట్ ఒక్కొక్కరి పనిలో పెట్రోల్ కూడా తగ్గింది. రే ఎంత అడ్వెంచరస్ అంత రిస్కీ. వారి ఎక్కుద్దా కూడా ఏమైందా? వాళ్ళు ఇలాంటివి ఉన్న అవైనా అనుకోరా, మొత్తం రోడ్ బ్లాక్ అయితే మనం పోవడానికి కష్టం అవుతుంది రా చాలా. రిస్క్ రా, వెళ్దాం బ్యాక్ వెళ్దాం. అసలు చాలా కష్టం, మళ్ళీ రోడ్డు ఇట్లా బ్లాక్ అయింది అనుకో, మనం ఏం చేయలేము అసలుకే. అరే డిస్కవరీ నువ్వు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే చిగురాసం అమ్ముతాడు, తీయగా ఉంటది. దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. హాయ్ చెప్పురా రే. బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. I will let you in this game. Take me out when I'm down. 'Cause with you I'm saving some, 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 I'm saving some. ఇప్పుడే కటల్దార్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. రోడ్ అయితే క్లీన్ ఉంటుంది, బాగుంది. చాలా ఎట్లుంటే ఆక్వర్డ్ ఉంటాయి, కొంచెం అన్నింటి ఉంటుంది. బట్ హ్యావ్ సో ఏంటంటే బాగుంటాయి ఇల్లు ఇవన్నీ. 10 కిలోమీటర్స్ ఘాటు ఇట్లుంది రోడ్. వెళ్తాం వెళ్ళా కూడా తెలియదు. బట్ ఐ వాంట్ దిస్ అనుకుంది. ఇదే యాక్చువల్లీ ఎన్నో బీచ్లు ఎప్పుడు ఇదే అనుకున్నా. ఇప్పుడు రా వర్త్ అంటే వర్త్. లొకేషన్, ఈ రోడ్ క్రేజీ అంటే క్రేజీ. ఆఫ్టర్ 10 కిలోమీటర్స్ వచ్చినాక ఫస్ట్ వాటర్ కనిపిస్తుంది. ఐ షో యూ. Turn wheels, spin wild, laughter echoes through the trees. Done
dust flies, we're feeling like kids. Freedom tastes like the breeze. On this forest road we ride, friends forever side by side. Sunlight dances on our skin, every mile we dive right in. I see the light inside you, brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. We have the world in our sight, and I know together we'll be alright. Can you see, forever we will go. సో అసలు ఏమవుతుందంటే ఇటు వాళ్ళ తెలియదు రాజమచ్చి అటు ఈ అప్పటి నుండి ట్రెక్కింగ్ మీద ఉన్నాం ఆ రాజమచ్చి అని ఒక ప్లేస్ కోసం. ఈ బుర్రల ఈ రోడ్డు మీద అసలు పోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అని ఏదో ట్రై చేస్తున్నాం. చాలామంది వస్తారు. సో పట్టుకున్నా మెల్ల పోండి. అబ్బా వర్షం పడుతుంది మావా. నువ్వు ఫోన్ లోపల పెట్టు. ఇంకా అసలు అలోనే లేదంట కానీ మేము కష్టపడి మీకు వ్యూ చూపించాలని మెల్లగా పడతాం. దీనిపైన అప్పుడు ఎప్పుడో ఒక 3 hours ముందు బయలుదేరినాం ఒక్క వ్యూ కోసం. అది లోనావాడలో ఒక్క వ్యూ కోసం. ఆల్మోస్ట్ 7 views టార్గెట్ పెట్టుకుంటే ఒక్క వ్యూ కూడా కావాలి. ఎవ్రీ ½ an hour కాగుడు ఆ ఫొటోస్ వీడియోస్ దిగే వరకు టైం అయిపోయింది. ఈ వర్షం దేవునికి లిటరల్గా ఒక అడ్వెంచరస్. ఈ వర్షం ఆ ఫొటోస్ అసలు ఒక క్రేజీ పడడం కింద ఒక క్రేజీ అడ్వెంచర్ అయ్యాలి. దేవ్ అనేది వర్త్, లోనావాల వర్త్. ఫస్ట్ ఆల్రెడీ 7 అవుతుంది, అడవిలా ఫుల్ వర్షం పడుతుంది. ఇది పోవడానికి కరెక్ట్ లేదు, స్కూటీ అది అవుతుంది. సో ఫైనల్ వ్యూ పాయింట్కి వస్తున్నాం. వ్యూ పాయింట్నా ఇదే అరే అనుకుంటారా? ఇదే అదే ఇటు ఇటు సైడ్ వెళ్ళరా లెఫ్ట్ పైడే పోనీ స్కూటీ పోనీ. ఏంది ఫుల్ లేదా? ఫుల్లా సరిపోతుంది. ఈ ఫైనల్ వ్యూ అంట, మరి తెలీదు ఇది ఫైనల్ ఇంకో ఫైనల్ ఉందా అని. ఇంతకుముందు పోయిన వ్యూ అసలు అది ఆనే కాదట, ఇంకా లోపల వాళ్ళట. ఒక్కొక్కరి పనిలో పెట్రోల్ కూడా తగ్గింది. సో ఏమైతే తెలీదు, రిస్క్ ఎత్తున్నాం. పెట్రోల్ అయిపోయి అడవి లాగితే మాత్రం మమ్మల్ని తీసుకోవడానికి ఒక దిక్కేలేదు. చెప్పలేము, ఇంత రిస్క్ షాట్. ఎవరైతే వస్తలేరు అక్కడి నుంచి వెళ్ళి మంచి మంచి లొకేషన్స్ వస్తున్నాయి. బ్రిడ్జ్, ఈ వర్షం అయితే ఇది రేంజ్ మధ్య మధ్యలో ఇవే వస్తున్నాయి. బట్ ఇక్కడ ఒకటి ఉండలేడు, నక్కలున్నాయంట. వర్షం మళ్ళీ హెవీ. ఇది ఒక్కవేళ నైట్ హెవీ అయితే ఎట్లారా మన పరిస్థితి.
మాన్ ఇంకున్నారా ఇది ఎక్కుద్దారా ఇది అవుతారా పడతాడు బైక్స్ ఏమో స్కూటీ అప్పటికే ఎప్పుడు వాడు హిమాలయంతోనే కష్టం బ్రో ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ ఎంత వెళ్ళాలో తెలియదు ఎక్కడున్నావో తెలియదు ఇంకా మా వాళ్ళు రానే రాలే ఐ థింక్ ఇట్స్ రిస్కీ రా ఇంకా చాలా దూరం తెలియదు ఇంకెంత వెళ్ళాలో వర్షం ఫుల్ పడుతుంది దీనివల్ల రోడ్స్ అన్ని క్లోజ్ అయినా అనుకో ఇంటికి కూడా అనుకుంటున్నా బెటర్ బ్యాక్ పోయిందే బెటర్ సో ఎంత ఉంటుందో ఏంది నో ఐడియా వర్షం పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది నాకు చెప్పలేదు బట్ వస్తుంటే లొకేషన్స్ మాత్రం చాలా ఇంకా చాలా దూరం ఉందంట లోపలికి మనం రిస్క్ చేసి పోతే తప్ప అంతే ఇంకా తెలియదు అసలు ఎట్లుందో వ్యూ ఎట్లుంటుందో ఈ వర్షం మళ్ళీ వస్తుంది పోతుంది ఇప్పుడు దీనివల్ల ఇలాంటివి ఏమన్నా అవైనా అనుకోరా మొత్తం రోడ్ బ్లాక్ అయితే మనం పోవడానికి కష్టం అవుతుంది రా చాలా ఒక్కటేసారి ఇట్లా చేంజ్ అయిపోయింది మొత్తం యాక్చువల్లీ మనం ఏ బోట్ అయిపోయాం రా ఇక్కడ చాలా కష్టంగా ఉంది మళ్ళీ రోడ్డు ఇట్లా బ్లాక్ అయింది అనుకో మనం ఏం చేయలేము అసలుకే అరే డిస్కవరీ నువ్వు బాయ్ గైస్ రిటర్న్ వెళ్ళిపోతాను బాయ్ ఆల్రెడీ 7 అవుతుంది 7:30 మొత్తం చీకటి అవుతుంది ఫుల్ వర్షం చీకటి ఈ రోడ్లు బాగాలేవు స్కూటీలు సో ఫస్ట్ కేసులు ఉన్నావు అండ్ ఇంత ఇప్పుడు చేంజ్ అయిపోయింది అంతా చూసు పొగ మంచి లెక్క సో మళ్ళీ కావాలంటే రేపు ఏంటిరా కట్ల ద్వారా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఇదే రూట్ సో మేబీ ఛాన్స్ ఉంటే ఇక్కడ కూడా చూడం మ్యాక్సిమం రేపు ఇంకో ప్లాన్ కూడా ఉంది సో ఇప్పుడైతే రిటర్న్ అయినాం సో ఇది బయటికి వెళ్ళేదాకా నేను వదిలి వెళ్తాను మ్యాచ్ వాళ్ళంతా బయటకు రాలేరు బెటర్ మన ముందు జాగ్రత్తగా వెళ్ళిపోతాయి ఎందుకు లేరా రిస్క్ అసలు అందరం టైర్డ్ అయి ఉన్నాం మళ్ళీ ఈ టైంలో మిస్ అయినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది యాక్టివ్ ఉండి ఏం కాదు రిస్క్ ఏం కాదు మా భయం ఉంది అనుకోవచ్చు మనం అక్కడ ఆగపోతే మనం వచ్చి మనం పక్కా వెళ్ళిపోయేటోళ్ళం అసలు రిటర్న్ అయ్యేటోళ్ళం ఆల్రెడీ అమ్మా బేసిక్ అది నాకు తెలిసి ఇప్పుడు రాజమాచి అనేది మెయిన్ వ్యూ పాయింట్ మనం దాన్ని వదిలేసి వేరే వ్యూ పాయింట్ కన్నా ఎంజాయ్ చేసినాం పర్లేదు మెయిన్ థింగ్ మిస్ అయిందన్న అది నేను ఇక్కడికి వచ్చినాక నచ్చింది కావచ్చు అనుకున్నాను సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వర్షం పడ్డది ఇలాంటివి ఎక్కువ అయిపోయి మనకు బయట క్రాస్ కాకుండా అవుతుందిరా ఇలాంటివి ఓకేనారా ఇప్పుడు ఆ లైట్ వలుగుడు వామ్మో ఏదో తేడా కొడుతుందిరా అన్నీ ఇట్లా వెలుగు ఉంటే ఓకేనా ఇది ఎక్కుద్దారు ఇంకొస్తుండే ఇంద్రా అవన్నీ మధ్యలో ఆపరాదు నన్ను అడిగితే బాగుంటారా దిగాను నేను నువ్వు దిగి కొంచెం అడిగిన తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా भाई राजमच कितना दूर है इधर पे आधा घंटा का वो स्टेइंग का वैकेंसी है स्टे होटल है और क्या है उधर होम स्टे कितना అమ్మాయి అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్ ఏముంది ఇందులో तो उधर ही जाना है
पेट्रोल नहीं है भाई आता है ఓకే ఓకే ఠీక్ అసలు పోతాయి పోయి ఇప్పుడు అనవసరంగా పోలేరు రే మనం అక్కడ స్టే ఉందట నైట్ అంతా అక్కడ స్టే చేసి మార్నింగ్ లేచి మంచిగా ఆ కటల్దర్ వాటర్ ఫాల్ పోతే ఎంతో మస్తు ఉంటుంది అసలు తెలియదు మా వాళ్ళు భయపడ్డాం రిస్క్ అనుకున్నాం అనవసరంగా మిస్ అయింది వెనుక ఉండే అందులో ఉంటుంది నైట్ వితౌట్ ఛార్జింగ్ ఫోన్లో ఛార్జింగ్ లేవు సో ఇక్కడ ఉండాలన్న ఒక బేసిక్ ఏంటిది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ కోసం అని ఉంటాను వితౌట్ ఇంటర్నెట్ పవర్ లేదు ఏం లేదు నైట్ అంతా ఇక్కడే ఫైర్ క్యాంప్ సో లింగం సో అది మ్యాటర్ అంతే అరే ఇక్కడ ఉన్నవారు అసలు సిగ్నల్ లేదు ఏం లేదు పవర్ కూడా లేదు కనీసం ఇక్కడ ఎవరికి తెలియదు మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ లో ఉన్నాం ఘాట్ రోడ్ లా ఈ రోజు అంతా ఎట్లా గడుతో కూడా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ 2 లైట్స్ ఉంటే ఉన్నాం బట్ ఏమైతే తెలియదు